శ్రీ రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. నమస్కారం, మాట్లాడండి దయచేసి. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రధాన హలో మాట్లాడండి దయచేసి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఫ్యూడలిస్టిక్ పరిపాలన, జవహర్లాల్ నెహ్రూ గారి పరిపాలన ఫ్యూడలిస్టిక్ పరిపాలన అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ గారి ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ అంటే జమీందారీ సిస్టమ్ రద్దు చేసి సోషలిస్టిక్ పరిపాలన తీసుకొచ్చి ప్రజాస్వామ్యం ద్వారా అభివృద్ధి చేయాలి దేశం అనే దాన్ని ఆలోచించిన జవహర్లాల్ నెహ్రూ ఫ్యూడలిస్ట్ అయ్యాడు. ప్రభుత్వం నిర్వహించవలసిన వైద్య విద్యని, ప్రభుత్వం నిర్వహించవలసిన ప్రభుత్వ సుభాష్ గారు ఇక్కడే ఉన్నారు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. ఆయన కూడా మేము నెహ్రూ గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది, మీరు ఇట్లా మాట్లాడారు కాబట్టి. మా పర్వాలేదు సార్, చెప్పమనండి. కానీ జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చిన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ప్రతి సంవత్సరం డేటాతో సహా 1 by 1 మొత్తం చదివితే మీ డిబేట్ గంట సేపు సరిపోతుంది సార్. ఆ రోజు స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశ పరిస్థితి ఏమిటి, దాన్ని ఆయన దిగిపోయే నాటికి ఏ రకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లో కావచ్చు, అసలు ఒక వెన్నుముకగా మనల్ని దారి చూపి ఆయన ముందుకు తీసుకెళ్లిన వ్యవహారంలో ఇవాళ ఏది నేను నిర్వహించలేను, పిపిపి మోడ్ అంటాడు, ప్రజలనేమో కార్పొరేట్లకు అప్పచెప్పాడు. రాష్ట్ర ఆస్తులు మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్తున్నాడు, ప్రజలను కార్పొరేట్ దగ్గర చేయి తెచ్చుకోమంటున్న చంద్రబాబు నాయుడు జవహర్లాల్ నెహ్రూని ఫ్యూడలిస్ట్ అని మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఎంఏ ఎకనామిక్స్ చదివాడు, అతనికి కొంచెం జ్ఞానం ఉందనుకున్నా గానీ ఆ ఎంఏ ఎకనామిక్స్ ఏ రకంగా డిగ్రీ తెచ్చుకోగలిగాడు అనిపిస్తా ఉంది ఈ రోజు. ఆయన చదువు గురించి మనం మాట్లాడుకుంటుంటే కాదు సార్, నేనేమంటా అంటే ఎంఏ ఎకనామిక్స్ చదివినప్పుడు ఎకనామిక్స్ పట్ల నిజంగా కనుక అవగాహన ఉంటే నెహ్రూ యొక్క ఆలోచన విధానం ఏంటి అనేది అతనికి అర్థమైంది. మీరు చంద్రబాబు గారి స్టాండర్డ్ కి తీసుకుంటే అట్లా సార్, బీజేపీ వాళ్ళే చంద్రబాబు గారు అన్ని తిట్లు తిట్టినా కూడా అట్లాగే మోడీని చంద్రబాబు గారు తిట్టిన వాళ్లే ఫీల్ కానప్పుడు మధ్యలో మీరెందుకు ఫీల్ అవుతారు? ఫైనల్ గా ఒక మాట చెప్తున్నా సార్, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అడ్డగోలు దోపిడీని భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి గాని, ఆర్ఎస్ఎస్ నుంచి గాని వాళ్ళ కాపాడుకోవడం కోసంగా నెహ్రూని తిట్టేస్తే పని అయిపోద్ది, ఎంతైనా దోచుకోవచ్చు అనే ఉద్దేశం. అంటే ఇసుక మాఫియా గురించి మేము మాట్లాడుతుంటే మధ్యలో మీరు నెహ్రూ గారి దగ్గరికి తీసుకెళ్లారు దీన్ని, అది సమస్య. ఓకే, అంతేనా, అయిపోయిందా? అదే సార్, కొంచెం ఆలోచించి మాట్లాడాలి, మా బ్రెయిన్ లో చిప్ను కొంచెం కరెక్ట్ చేసుకోవాలని చెప్తున్నా సార్. సరే, అట్లాగే చెప్పండి మరి.